Welcome to Kids Jungle. Learn, play and explore. హలో పిల్లలు, ఈరోజు ఆవులు సింహం ఒక నీతి కథ చెప్పుకుందాం, సరేనా? అనగనగా ఒక అడవిలో 4 ఆవులు ఉండేవి. అవి స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవి. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవి. వాటిల్ని ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఒక సింహం ఆరగా చూస్తూ ఉండేది. ఎప్పుడూ వాటిని గమనిస్తూ ఉండేది. ఒకసారి ఒక ఆవుని చంపబోయింది కూడా. కానీ మిగతా ఆవులు ఆ సింహాన్ని తరిమి కొట్టేశాయి. ఇక సింహం ఇలా కాదని అనుకుని వెళ్ళిపోయింది. కొంతకాలానికి 4 ఆవుల మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఒక్కొక్క ఆవు నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకుంటూ తిట్టుకోవడం మొదలుపెట్టి ఎవరి దారిన వాళ్ళు విడిపోయారు. అదే అదునుగా చూసుకుంది సింహం. ఇక అప్పటి నుంచి ఒక్కొక్క ఆవుని గమనిస్తూ దానికి అవకాశం కోసం చూస్తూ ఉంది. అలా ఒకరోజు ఒక ఆవుని సింహం వేటాడింది. మిగతా ఆవులేవి చుట్టుపక్కల లేవు. అలా వేటాడి ఒక ఆవుని చంపి తినేసింది. దాంతో 3 ఆవులకి భయం వేసింది. మనం ముగ్గురం కలిసి ఉన్నప్పుడు ఈ సింహం మనల్ని ఏమీ చేయలేకపోయింది. కానీ ఇప్పుడు మనకి గొడవలు అయ్యి ఎటు అటో వెళ్ళిపోయాం. ఇప్పుడు మనలో ఒకరిని చంపి తినేసింది. కాబట్టి మన ముగ్గురం గొడవలు పడకుండా కలిసి ఉంటేనే ఈ సింహం మనల్ని ఏమీ చేయదు అని తెలుసుకుని ఇక అప్పటి నుంచి గొడవలన్నీ మర్చిపోయి కలిసిమెలిసి ఉన్నాయి. ఇక మళ్ళీ ఆ సింహం ఆ ఆవుల జోలికి వెళ్ళలేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? కలిసి ఉంటే, ఐకమత్యంగా ఉంటే ఎంతటి సమస్యనైనా ఎదిరించగలం. Thanks for watching. Don't forget to subscribe. Bye bye.